యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. యూదా పాపము ఇనుప గంటముతో రాయబడి ఉన్నది, అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది, అది వారి హృదయములు అనడి పలకల మీద చెక్కబడి ఉన్నది. నీ బలిపీఠం యొక్క కొమ్ముల మీద కూడా చెక్కబడి ఉంది. జాగ్రత్తగా చూడండి. దేవుడు ఇక్కడ ఈ మాటలో మానవుని యొక్క పాపము యొక్క స్థితిగతుల గురించి చెప్తూ ఉన్నాడు. దేని గురించి చెప్తున్నాడు? మానవుని యొక్క పాపాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. ఎందుకు మానవుని యొక్క పాపాన్ని గురించి దేవుడు మాట్లాడాలి అంటే, దేవునికి మనిషికి అడ్డుగా వస్తుంది మనిషి యొక్క పాపమే. దేవుడు నీకు మేలు చేయాలని ఆశపడతాడు, కానీ ఆ మేలు నీ దగ్గరకు దాకా రాకుండా అడ్డుపడేది నీ జీవితంలో ఉన్న పాపమే. దేవుడు నీ మనవి వినాలని, నీ ప్రార్థన ఆలకించాలని ఆశపడుతుంటాడు, కానీ నీ ప్రార్థన దేవుని దాకా చేరకుండా మధ్యలో అడ్డుగోడగా అడ్డుబండలాగా ఉంటుంది. ఏమిటంటే నీ పాపమే. అందుకే యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో దేవుడు ఈ మాటను స్పష్టంగా మనతో చెప్తూ ఉన్నాడు. చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం ప్రారంభ వచనం నుంచి చదువుతున్నాం. రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు. జాగ్రత్తగా చూడండి. దేవుడు ఏమంటున్నాడు? నేను అయితే రక్షించడానికి సిద్ధమే. నీ జీవితంలో నీవు పొందుతున్న కష్టం నుంచి నేను రక్షించడానికి సిద్ధమే. నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న శ్రమల గురించి, శోధనల గురించి, ఇబ్బందుల గురించి, అనారోగ్య పరిస్థితుల గురించి, వీటన్నిటి గురించి నిన్ను రక్షించడానికి నేనైతే సిద్ధంగానే ఉన్నాను. కానీ ఏమంటున్నాడు? రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు. నేనైతే రక్షించడానికి రెడీగానే ఉన్నాను. నా చెయ్యి ఏమీ కొరచ కాలేదు. కొరచ కావటం అంటే పొట్టిగా అవ్వటం, చిన్నగా అవ్వటం. నా చెయ్యి ఏమీ కొరచ కాలేదు. తర్వాత విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. అంటే నీ ప్రార్థన వినకుండా ఉండడానికి, నీవు పడుతున్న బాధలు వినకుండా ఉండడానికి, నీవు పెడుతున్న మొర దేవుడు వినకుండా ఉండడానికి ఆయనకేమీ చెవుడు రాలేదు. అంటే ఆయన చెవులు మందం కాలేదు, బాగానే వినిపిస్తున్నాయి. మరైతే ఏంటి ఇబ్బంది? మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డంగా వచ్చాయి. ఎప్పుడైనా ఆలోచించావా ఈ విషయాన్ని? నేను ఎంత ప్రార్థన చేస్తున్నా నా ప్రార్థన దేవునికి ఎందుకు చేరడం లేదు? నా జీవితంలో నేను ఎంత బాధను అనుభవిస్తున్నా నా బాధ దేవుడికి ఎందుకు వినపడట్లేదు అని ఎప్పుడైనా ఆలోచించావా? కారణం నీ జీవితంలో ఉన్న పాపమే. ఆ పాపం ఏం చేస్తుంది? నీకు నీ దేవునికి అడ్డంగా వచ్చేస్తుంది. రక్షించడానికి ఆయన చెయ్యి ఏమీ కొరచ కాలేదు, వినకుండా ఉండడానికి ఆయన చెవులకు మందం ఏమీ రాలేదు. కానీ నీ దోషాలే నీకు నీ దేవునికి అడ్డంగా వచ్చాయి. ఇంకా ఏమంటున్నాడు ఆ మాటలో? నీ పాపములు, నీ దోషములే నీకు నీ దేవునికి అడ్డుగా వచ్చాయి. మీ పాపాలే ఆయన ముఖాన్ని మీకు మరుగు చేశాయి. కాబట్టి ఆయన ఆలకించకుండా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఉన్న పాపమే దేవుని యొక్క ముఖాన్ని నీకు మరుగుపరిచింది. అంటే దేవుని ముఖాన్ని నువ్వు చూడకుండా, దేవుని సన్నిధికి నువ్వు రాకుండా, దేవుని మందిరానికి నువ్వు రాకుండా, దేవుని సహవాసంలోకి నువ్వు రాకుండా నీ దేవుని యొక్క ముఖాన్ని మరుగుపరిచింది ఏమిటంటే నీ పాపమే. ఆయన రక్షించడానికి సిద్ధంగానే ఉన్నాడు, వినడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ నీ పాపాలు, నీ దోషాలు నీకు నీ దేవునికి అడ్డంగా వచ్చాయి. అవి తీసివేయబడితే
నీవు చేసే ప్రతి మొర దేవుని దగ్గరికి వెళుతుంది. నీవు పడుతున్న ప్రతి బాధ దేవుడు వింటాడు. నిన్ను రక్షించడానికి ఆయన చెయ్యి ఎప్పుడు కూడా నీ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే నీకు నీ దేవునికి మధ్య అడ్డు ఏదీ లేదు కాబట్టి. కానీ మనం చేసే పొరపాటు ఏమిటంటే ఆ అడ్డు అట్లాగే ఉంచేస్తాం. దేవుడు మాత్రం మనల్ని రక్షించాలి అని కోరుకుంటాం. ఆ అడ్డు అట్లాగే ఉంచుకుంటాం. దేవుడి దగ్గర నుంచి నాకు జవాబు రావాలి అని కోరుకుంటాం. లేదండి, ఇది సరైంది కాదు. ఇది ఎట్లాంటిదంటే, ఉదాహరణకి నీవు చేనికి నీళ్లు పెట్టాలనుకున్నావు. మనకందరికీ బాగా తెలుసు కదా, మాగానికి నీళ్లు పెడతాం, పత్తి చేలకు నీళ్లు పెడతాం, మిరప చెట్లకు నీళ్లు పెట్టుకుంటాం. అలా నీళ్లు పెడుతున్నప్పుడు కాలువ ప్రవహిస్తూ ఉంది. ఈ కాలువకి ఒక గండి ఉంది. నువ్వేం చేస్తావు? ముందు ఆ నీటికి అడ్డంగా ఉన్నటువంటి ఆ గండి ఏదైతే ఉందో, ఆ ఘనం ఏదైతే ఉందో దాన్ని తవ్వి ఆ నీటి ప్రవాహం వచ్చేలాగా నువ్వు మార్గాన్ని సిద్ధం చేస్తావు. అవునా కాదా? చెప్పండి. ఆ అడ్డు అట్లాగే ఉంచేసి అక్కడే మోకాళ్ళుని నీళ్ళ ప్రవహించు 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 అంటే వస్తాయా అవి? ఎందుకు రావు? ఎందుకంటే ఆ అడ్డు అట్లాగే ఉంది కాబట్టి. ఈ దినాల్లో చాలామంది చేస్తుంది ఇట్లాగే ఉంది. నీకు నీ దేవునికి అడ్డుగా ఉన్న పాపాన్ని నీ జీవితంలోంచి తొలగించుకోకుండా, దేవా నాకు ఆశీర్వాదం ఇవ్వు, దేవా నాకు కృప చూపు, దేవా నాకు ఆరోగ్యం దయచేయి అని ఇట్లాంటి మనవులు ఎన్ని చేసినా దేవుని యొక్క ఆశీర్వాదం అనేది నీ జీవితంలోకి ప్రవహించదు. ఎందుకు? అక్కడ అడ్డుంది. నీ పాపము అడ్డుగా ఉంది నీకు నీ దేవునికి. నీ దోషాలు నీకు నీ దేవునికి అడ్డుగా ఉన్నాయి కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం నీ జీవితంలోకి రావడం లేదు. సరిగదా? నష్టం వస్తుంది, కష్టం వస్తుంది, శ్రమ, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా అలుముకుంటున్నాయి. నీళ్ళు లేకపోతే చేను ఎట్లా ఉంటుంది చెప్పండి? బీడు బారిపోతుంది, ఎండిపోతుంది, ఫలభరితంగా ఉండదు, బెట్టకు వచ్చేస్తుంది. అవునా కాదా? దేవుని యొక్క కృప నీ జీవితంలోకి రాకపోతే, దేవుని యొక్క మేళ్ళు నీ జీవితంలో ప్రవహించకపోతే నీ జీవితం కూడా ఎండిన నేలలాగా నెర్రలు విడిచి అట్లాగే ఉంటుంది. ఫలించడం అనేది ఉండదు. సరిగదా? ఎండిపోవడం అనేది ప్రారంభిస్తుంది. అన్ని రకాలుగా నీ జీవితంలో ఎండిపోవడం ప్రారంభిస్తావు. ఆర్థికంగా ఎండిపోతూ ఉంటావు, అనారోగ్యపరంగా ఎండిపోతూ ఉంటావు. అన్ని విధాలుగా నీ జీవితం మీదకి ఆ బెట్టతనం అనేది వచ్చేస్తూ ఉంటుంది. చేను బెట్టకు వచ్చింది అంటాం కదా, అట్లాగే నీ జీవితంలో కూడా ఆ బెట్టతనం అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే నీకు నీ దేవునికి అడ్డుగా ఉన్న ఆ పాపాలను నువ్వు అట్లాగే ఉంచేసుకున్నావు. దేవుని యొక్క కృప రావట్లేదు, దేవుని యొక్క మేలు రావట్లేదు, దేవుని యొక్క ఆశీర్వాదం రావట్లేదు. అది అట్లాగే ఆగిపోయింది. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు నీ దేవునికి అడ్డుగా ఉన్న నీ దోషాన్ని నీవు ప్రార్థన చేసి తొలగించుకోవాలి. ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవా, నిజంగా ఇదిగో నా జీవితంలో ఈ పాపం ఉంది, నా జీవితంలో నీకు వ్యతిరేకంగా చేసిన ఈ దోషం ఉంది అని దేవుని సన్నిధిలో ప్రార్థించి ఒప్పుకుంటే ఆయన నీ దోషాన్ని క్షమించేవాడు, నీ పాపాన్ని కడిగి వేసేవాడు, నీకు నీ దేవునికి అడ్డుగా లేకుండా దాన్ని తీసివేసేవాడు. నీ జీవితంలోకి దేవుని ఆశీర్వాద ప్రవాహం వచ్చేస్తుంది. అందుకనే దేవుడు పాపాన్ని గురించి ఇక్కడ నొక్కి చెప్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్నాం. యోధా పాపము అంటే యోధా జనాంగం యొక్క పాపము. యోధా జనాంగం అంటే ఎవరు అనుకుంటున్నారు? దేవుని ప్రజలే. యోధా అనే పేరుకి అర్థం ఏమిటంటే స్తుతి. దేవుణ్ణి స్తుతించే ప్రజలే, దేవుని ప్రజలే. వీళ్ళ యొక్క పాపము ఎట్లా ఉందంట? యోధా పాపము ఇనుప ఘంటముతో రాయబడి ఉంది. ఘంటం అంటే తెలుసా అండి? ఇప్పుడైతే మనకు పెన్నులు వచ్చినాయి, పెన్సిళ్ళు వచ్చాయి, వాటితో రాస్తున్నాం. ఇంతకంటే ముందు ఇంక్ పెన్నులు ఉండేవి, వాటికి చివర పాళీ ఉండేది, ఆ పెన్నుతో రాసేవాళ్ళు. దానికంటే ముందు మనకు బాగా తెలుసు, పూర్వకాలపు కవులు నన్నయ్య, తిక్కన, ఎర్ర ప్రగడ ఇట్లాగా వాట్లాంటి వాళ్ళు కవిత్వాలు రాసేటప్పుడు,
పురాణాలు రాసేటప్పుడు ఘంటము అనే దాంతో రాసేవాళ్ళు. ఇప్పుడు పెన్ను ఎట్లాగో ఆ రోజుల్లో ఘంటం అనే ఒక వస్తువు ఉండేది, దాంతో రాసేవాళ్ళు. ఇప్పట్లాగా పెన్ను అయితే వేళ్ల మధ్య పట్టుకొని రాస్తాం. ఆ ఘంటం ఏ 2 వేళ్ల మధ్య పట్టేది కాదు, ఎంత ఉంటుంది. ఈ చేతితో ఇట్లా పట్టుకునేవాళ్ళు, ఇలాగ పట్టుకొని ఇలాగ రాసేవాళ్ళు. దాన్ని ఘంటము అంటాం. అంటే ఇప్పుడు మన పెన్ను ఎట్లాగో పాత రోజుల్లో పూర్వకాలంలో ఘంటము అనేది ఒకటి ఉంటుంది రాయడానికి. అయితే ఇది ఎటువంటి ఘంటము? ఇనప ఘంటం. సాధారణంగా ఘంటాలు ఎట్లా ఉండేవంటే చెక్కతో తయారు చేసి ఉండేవి. కానీ యోధా యొక్క పాపము అంటే మానవుని యొక్క పాపము ఎట్లా రాయబడిందంట? ఇనప ఘంటముతో రాయబడింది. ఇనప పెన్నుతో రాశాడు దేవుడు. మరి ఆ పెన్ను అయితే ఇనపది, మరి దానికి ముక్కు అనేది ఉంటుంది కదా. ఇప్పుడు మనం రాస్తున్న ఒక రబ్బర్ పెన్నుకి చివర ఏముంటుంది? ఒక స్టీలు ఆ ముక్కు అనేది ఉంటుంది. అలాగే ఈ ఇనుప ఘంటానికి ఒక మొన ఉంది, ఒక ముక్కు ఉంది. ఏమిటి ఆ ముక్కు? ఎట్లాంటి మొన అంటే చదువుదాం తర్వాత మాటలో. యోధా పాపము ఇనుప ఘంటముతో రాయబడి ఉంది, అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉంది. ఈ ఇనుప ఘంటానికి ఎటువంటి మొన ఉందంట? వజ్రపు మొన. ఘంటమైతే ఇనుప ఘంటం, దానికి ఉండాల్సిన ముక్కు అంటే మొన ఎట్లాంటిదంట? వజ్రపు మొనతో లిఖించబడింది. వజ్రము ఎంత గట్టిదో తెలుసా? ఇనుము కంటే కూడా చాలా గట్టిది. అన్ని వస్తువుల కంటే చాలా గట్టి వస్తువు ఏంటంటే వజ్రం. లోకంలో ఒక సామెత ఉంది, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంట, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలంట. ఈ వజ్రాన్ని కొయ్యడానికి ఇంకా ఏ వస్తువు పనికి రాదు. వజ్రాన్ని కొయ్యాలంటే మళ్ళీ ఇంకొక షార్ప్నెస్ ఉన్న ఆ వజ్రంతోనే కొయ్యాలి. అలా కోస్తేనే అది తెగుతుంది. అంతే, అంత గట్టిగా ఉంటుంది వజ్రం. దేవుడు మానవుని యొక్క పాపాలను రాసేటప్పుడు ఇనుప ఘంటాన్ని వాడాడు. ఆ ఇనుప ఘంటానికి ఏముంది? వజ్రపు మొన ఉంది. సరేనండి, ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇనుప ఘంటంతో రాశాడు, వజ్రపు మొన ఉంది దానికి. మరి ఇప్పట్లాగా మనం రాస్తున్న పేపర్లు, పుస్తకాలు ఆ రోజుల్లో ఉన్నాయా? పాతకాలంలో ఇప్పుడైతే పేపర్లు వచ్చినాయి. ఆ రోజుల్లో పేపర్లు ఉండేవి కాదు, తాటాకులు ఉండేవి. తాటాకులు అంటే వాటిని తాళప్రత అనేవాళ్ళు. వాటి మీద రాసేవాళ్ళు. కొంతమంది ఏమో గోడల మీద రాసేవాళ్ళు, కొంతమంది ఏమో రాళ్ల మీద రాసేవాళ్ళు. ఇట్లాగా వాళ్ళకు యొక్క గుర్తులకి చిహ్నంగా ఏదో ఒక చోట రాస్తూ ఉండేవాళ్ళు. కానీ దేవుడు మానవుని యొక్క పాపాన్ని రాసేటప్పుడు ఇనుప ఘంటాన్ని వాడాడు, దానికి ఉన్న వజ్రపు మొన ఉంది. మరి ఎక్కడ రాశాడు? ఎక్కడ రాశాడు? అది వారి హృదయములు అనేది పలకల మీద చెక్కబడి ఉంది. రాయడం కాదు, ఇది చెక్కాడు దేవుడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ పాపాన్ని దేవుడు ఎక్కడో రాయలేదు, నీ హృదయం అనే పలక మీదే చెక్కాడు. అంటే నీవు చేసిన ప్రతి పాపం నీ హృదయం అనే పలక మీద దేవుడు చెక్కి అట్లా ఉంచేశాడు. మరి దాన్ని చెరపడం వల్ల అవుతుందా? అవ్వదు. ఇసుక మీద రాసామనుకోండి, ఒకసారి ఒక ఆలోచన చేస్తే అది చెరిగిపోతుంది. లేదు, పేపర్ మీద పెన్సిల్తో రాసామనుకోండి, ఎరేజర్ పెట్టి చెరిపేసేయచ్చు. పెన్నుతో రాస్తే కొన్ని సంవత్సరాల తర్వాత అది కూడా కనిపించకుండా పోతుంది. మరి ఎక్కడైనా రాయి మీద రాస్తే అది కూడా కొన్ని సంవత్సరాల తర్వాత అది కూడా గాలికి, వాతావరణానికి రాయి అంతా కూడా మార్పు వచ్చేసి ఆ అక్షరాలు కూడా కనబడకుండా పోతాయి. కానీ దేవుడు అక్కడ ఇక్కడ రాయడం లేదు. నీ హృదయం అనే పలక మీదే నీ పాపాలు దేవుడు రాస్తూ ఉన్నాడు. చాలామంది మనకి పాత సినిమాల్లో కానివ్వండి, మూవీస్లో కానీ చూపిస్తూ ఉంటారు. ఏమనంటే యమలోకం అనేది ఒకటి ఉంది, అక్కడ యముడు అనేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆ యముడి దగ్గర పక్కనే చిత్రగుప్తుడు అనేవాడు ఉంటాడు. ఆయన అందరి పాపాలు పని కట్టుకుని రాస్తూ ఉంటాడు అని ఆ సినిమాల ప్రభావము ఏదో ఒక ప్రభావం ద్వారా మనం నమ్ముతూ ఉంటాం. ఎందుకంటే మనకు ఇంకా అంతకంటే ఆలోచించడానికి ఏమి ఉండదు.
కానీ ఇక్కడ రాస్తుంది ఎవరో కాదండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది, నీ పాపాన్ని రాస్తుంది నీ దేవుడే. రాయడం లేదు, చెక్కుతున్నాడు. ఎక్కడ? నీ హృదయం మీదనే వజ్రపు మొనతో ఇనప ఘంటంతో రాయడం కాదు కదా, చెక్కుతున్నాడు. అది ఎక్కడికి ఎన్నడూ కూడా చెరిగిపోదు. దేవుడే దాన్ని చెరిపివేస్తే తప్ప ఏ మానవుడు, ఈ లోకంలో ఉన్న ఏ వస్తువు కూడా నీ హృదయం మీద చెక్కబడి ఉన్న పాపాన్ని చెరపగలిగేది లేదు. అంత పటిష్టంగా దేవుడు నీ పాపాన్ని, నా పాపాన్ని నీ హృదయం మీద చెక్కేశాడు. కాబట్టి దేవుడు మాత్రమే నీ దోషాన్ని, నీ పాపాన్ని ఆ హృదయం మీద నుంచి చెరపగలిగిన శక్తి కలిగిన వాడు. ఇక ఎవ్వరు కూడా చెరపలేరు. అయితే దేవుడు ప్రతి పాపాన్ని కూడా నీ హృదయం మీద రాస్తూనే ఉంటాడు. జనరల్గా ఏమేమి ఉంటాయి మానవ హృదయం మీద చెక్కబడే పాపాలు? కొన్ని చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుతున్నాం. లోపలి నుండి, అనగా మనుషుని యొక్క హృదయంలో నుంచి ఇదిగో ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి అని యేసు ప్రభు చెప్పాడు. అంటే మనిషి యొక్క హృదయం మీద దేవుడు చెక్కిన ప్రతి పాపము దేవుడు చెప్తున్నాడు. ఏమని? మానవుని యొక్క హృదయంలో నుంచి ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. ఏమేమి వస్తుంటాయి బయటికి? ఏమేమి చెక్కబడి ఉంటాయి అక్కడ? 1 దురాలోచనలు. ఏమిటంట? దురాలోచనలు. దురాలోచనలు అంటే చెడ్డ ఆలోచనలు, ఎదుటి వాళ్ళకి కీడు చేయాలి అనే ఆలోచనలు, ఎదుటి వాళ్ళని ఏ రకంగానైనా సరే నాశనంలోనికి ముంచాలి అనే ఆలోచనలు, ఇవన్నీ కూడా నీ హృదయంలో నుంచి బయలుదేరుతాయి. ఇవన్నీ కూడా దేవుడు నీ హృదయం మీద చెక్కాడు. దురాలోచనలు. ఒకడంట గుండు గీసుకొని, నున్నగా గుండు గీసుకొని ఆ రోడ్డును పోతా ఉంటే ఆ చూసిన వాడికి ఒక ఆలోచన వచ్చింది, దురాలోచన. ఈ బండ తీసుకొని వాడి గుండె మీద కొడితే ఎట్లా ఉంటుంది అని. వాడు ఏం చేశాడు? ఏమీ చేయలా. వాడు గుండు నున్నగా ఉంది. వీడి హృదయంలో ఆలోచన బయలుదేరింది, ఈ బండ తీసుకుని ఆ గుండె మీద కొడితే ఎట్లా ఉంటుంది అబ్బా అని. ఏమిటది? దురాలోచన. ఎదుటివాడికి కీడు కల్పించాలి అనే ఆలోచన. జాగ్రత్త, ఎదుటి వాళ్ళకి కీడు కల్పించాలి అనుకుంటే ఆ కీడు నీకే తగులుతుంది. జాగ్రత్త. ఎదుటి వాళ్ళకి ఏదో మోసం చేయాలనుకుంటే ఆ మోసంలో నీవే చిక్కుపడతావు. జాగ్రత్త. అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాం, 2 ఎదురిళ్ళు ఉన్నాయి. ఒక ఆమెకేమో గొర్రెపిల్ల ఉంది, ఇంకొక ఆమెకేమో కోళ్ళు ఉన్నాయి. ఆ కోళ్ళన్నీ కూడా ఈ ఎదురుగా ఉన్న ఇంట్లోకి వచ్చి రోజు చెలుగుతూ ఉంటే ఈమెకి బాగా చికాకేసి ఎట్లయినా సరే వాటి అంతు చూడాలని ఒకరోజు రాత్రి దాదాపుగా ఒక 6 అడుగులు లోతు, 1 అడుగు వెడల్పు ఉండే గుంట తీసేసింది. తెల్లారగానే వాళ్ళ కోళ్ళు వస్తాయి, ఆ గుంటలో లోపలికి వెళ్ళిపోతాయి. ఇక పైకి రాలేక అవి చచ్చి ఊరుకుంటాయి. అంటే ఎదుటి వ్యక్తికి కీడు కల్పించాలి, ఏ రకంగా సరే వాళ్ళ కోళ్ళను నాశనం చేయాలి అనుకొని ఏమో చేసింది ఆ పన్నాగం. కానీ జరిగింది ఏమిటంటే ఆ రాత్రే తనకున్న గొర్రెపిల్ల, ఒక్కగానొక్క గొర్రెపిల్ల తాడు తెంచుకుంది. తాడు తెంచుకొని అటు ఇటు తిరుగుతూ ఆ గుంటలో పడిపోయి చివరికి పైకి రాలేక చచ్చిపోయింది. ఏం జరిగింది? ఎదుటి వాళ్ళకి కీడు చేయాలి అనుకుంది, కానీ ఆ కీడు తన మీదకే వచ్చేసింది. జాగ్రత్త. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఎదుటి వారికి కీడు చేయాలని, ఎదుటి వాళ్ళని నాశనం చేయాలనుకుంటున్నావా? ఆ నాశనానికి నువ్వే బలవుతావు. జాగ్రత్త. ఆ కీడు నెత్తి మీదకే వస్తుంది. ఒకవేళ తప్పిదారి నెత్తి మీదకి రాకుండా నువ్వు చేసిన, దేవుడైతే దానికి రెట్టింపు కొలిచి మళ్ళీ నెత్తి మీద పోస్తాడు. ఏ ఇబ్బంది లేదు. నీవు ఏదైతే కీడు చేశావో దానికి 10 రెట్లు దేవుడు మరలా నీకు తిరిగి ఇస్తాడు. కాబట్టి మానవ హృదయంలో నుంచి ఏమొస్తాయంట? దురాలోచనలు, ఇంకా జారత్వములు, ఇంకోటి ఏమంటున్నాం? జారత్వములు. జారత్వం అంటే 2 రకాలైన పాపాలు లైంగికంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి జారత్వం, రెండవది వ్యభిచారం. జారత్వం అంటే
వివాహం కాకుండానే ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ వేరొక స్త్రీతో కానీ వేరొక పురుషుడితో కానీ లైంగికంగా అక్రమ సంబంధం కలిగి ఉండడం జారత్వం. వివాహం అయిన తర్వాత కూడా మరలా అదే పాపాన్ని జరిగిస్తే అది వ్యభిచారం. మీకు అర్థమవుతుందండి? మానవ హృదయంలో నుంచి ఏమొస్తాయంట? జారత్వాలు వస్తున్నాయి. ఈ దినాల్లో ఎక్కడ చూసినా సరే ఈ జారత్వం అనే పాపం పెరిగిపోతూ ఉంది. ఈ జారత్వానికి చిన్న పెద్ద తేడా ఏమీ కనిపించట్లా. చిన్న పిల్లలు సైతం ఈ ఆలోచనలు వస్తున్నాయి. దీని ప్రభావం ఎందుకు ఇట్లాగా అంతకుముందు లేదు, ఇంత విచ్చలవిడితనం ఇప్పుడు ఎందుకు వచ్చేసింది అంటే మీడియా ప్రభావం, సెల్ ఫోన్ యొక్క ప్రభావం, టీవీ యొక్క ప్రభావం, వీటి యొక్క ప్రభావం అంతా కూడా, ఈ సినిమాల యొక్క ప్రభావం అంతా కూడా వాళ్ళ మీద పడుతుంది. పడి ఏ రకంగానే సరే దాంట్లో ఎట్లాగైతే చూపిస్తున్నారో మేము కూడా చేస్తే ఎట్లా ఉంటుంది అని అనిపించేలాగా వాళ్ళని ప్రేరేపిస్తుంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు యవనస్తురాలువా, జాగ్రత్త. జారత్వం అనే పాపానికి దూరంగా వెళ్ళమని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. జారత్వానికి దూరంగా పారిపోండి అని దేవుడు తన వాక్యంలో మనకు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఈ జారత్వం ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది? హృదయంలో నుంచే, మొట్టమొదటిగా ఆలోచనలో నుంచే. అందుకే యేసు ప్రభు ఎవరైనా సరే ఒక స్త్రీని కానీ ఒక పురుషుని కానీ మోహపు చూపు చూస్తేనే పాపం చేసినట్లు అని ప్రభు చెప్పాడు. అంటే ఆ చూపులో నుంచి ప్రారంభమవుతుంది ఈ జారత్వం అనే పాపం. కాబట్టి జాగ్రత్త. చాలామందికి తల్లిదండ్రులు కూడా తెలియదు వాళ్ళ పిల్లల్లో ఉన్న ఈ జారత్వం అనే పాపం. ఎప్పుడు తెలుస్తుంది అది? అంతా బయటపడిపోయిన తర్వాత అప్పుడు నెత్తి నోరు బాదుకుంటాం. ఇట్లా ఎందుకు చేసామని కొడుకుని కూతుర్ని తిట్టిపోస్తూ ఉంటాం. తర్వాత వాళ్ళని కొడుతూ ఉంటాం. లేదండి, అంతా అయిపోయిన తర్వాత లోకంలో సామెత అన్నట్లుగా చేతులన్నీ కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే అప్పుడు ఏం ప్రయోజనం లేదు. చేతులు కాలక ముందే నీవు జాగ్రత్త పడాలి. నీ కుటుంబంలో నీ పిల్లలు ఏమి చేస్తున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. చేతిలోకి వాళ్ళకు ఫోన్ వస్తుంది, దాంట్లో ఏం చూస్తున్నారు? వాళ్ళు మంచివే చూస్తున్నారా? దాన్ని సరిగ్గానే వాడుతున్నారా? ఇది నీవు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అలా చేయడం నాకు కుదరట్లేదండి, నా పనులన్నీ బిజీగా ఉన్నాయండి, సాధ్యమైనంత వరకు వాళ్ళని ఫోన్కు దూరంగా పెట్టేయాలి, టీవీలకు దూరంగా పెట్టేయాలి. మరి ఏం చేయాలండి? దేవుని సన్నిధికి అలవాటు చేయాలి, ప్రార్థనకు అలవాటు చేయాలి, దేవుని సహవాసానికి వాళ్ళని అలవాటు చేయి. వాళ్ళు చిన్నతనం నుంచి పరిశుద్ధంగా బ్రతుకుతారు, నీకు మంచి పేరు తీసుకొస్తారు, నీ కుటుంబానికి మంచి పేరు తీసుకొస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మానవ హృదయంలో నుంచి ఏమొస్తున్నాయి? దురాలోచనలు వస్తున్నాయి, జారత్వములు వస్తున్నాయి, దొంగతనములు కూడా వస్తున్నాయి. ఏమిటంట? దొంగతనములు. ఈ దొంగతనం అనేది హృదయంలో ఆలోచన దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. కొంతమంది ఏమో దొంగతనం తిండి లేక చేస్తుంటారు, కొంతమంది ఏమో దొంగతనం దురాశ వలన చేస్తూ ఉంటారు. ఎట్లా చేస్తూ ఉంటారు? దురాశే మనిషిని అట్లా నడిపిస్తూ ఉంటుంది. ఈ మధ్య దొంగతనం అనగానే దోచుకోవడం కాదు, ఎదుటి వాళ్ళను అప్పడిగి దాన్ని ఎగ్గొట్టడం కూడా ఎట్లాంటిది? దొంగతనమే. అంటే వాళ్ళ డబ్బును ఏం చేశావు? నువ్వు దొంగిలించావని. చాలాసార్లు ఇదే జరుగుతూ ఉంటుంది. వడ్డీకి తీసుకుంటారు, ఇస్తాములే అంటావు, చివరికి అసలు కట్టకుండా ఎగ్గొట్టేసి ఏం చేసుకుంటావో చేసుకోపో అని అంటున్నామంటే నువ్వు చేసింది ఏమిటి? దొంగతనం. వాళ్ళ డబ్బు తీసుకొచ్చి నువ్వు వాడుకున్నావు, తిరిగి ఇచ్చివేయలేదు, నీవు చేసింది దొంగతనమే. ఏ చిన్నదైనా సరే నీవు తీసుకున్నది తిరిగి ఇవ్వకుండా నీ దగ్గరే ఉంచుకుంటే నీవు దొంగతనం చేసినట్లే. కొంతమంది వస్తువులు తీసుకుంటారు, ఇప్పుడే ఇస్తాం అని తీసుకుంటారు, కొంతకాలం అయిన తర్వాత అడగటం వీళ్ళు మర్చిపోతారు. వాళ్ళు ఎవరు? ఎప్పుడైనా ఒకసారి చూసి అది మా వస్తువే కదా అని అంటే
మీ వస్తువు నేను ఎప్పుడో మీకు ఇచ్చేసా, ఇది నాది, నేను కొనుక్కున్నా అని అట్లా అబద్ధం ఆడేవాళ్ళు ఉన్నారు. ఇది కూడా ఏమిటి? దొంగతనమే. ఇంకొంతమంది భార్యలు ఏం చేస్తుంటారంటే భర్తల యొక్క జేబుల్లో నుంచి డబ్బులు తీసేస్తూ ఉంటారు. అదేందండి, మా ఆయన సొమ్మే, మా ఆయన జేబే, మేము తీసుకుంటే తప్పేముంది అంటారేమో. అడిగి తీసుకో, తప్పేమి కాదు. కానీ అడగకుండా నువ్వు తీసుకుంటున్నావంటే నువ్వు ఏం చేస్తున్నావు? నీవు చేస్తుంది దొంగతనం. నీ ఇంట్లోనే చేస్తున్నావు, మీ ఆయన దగ్గర నుంచే దొంగతనం చేస్తున్నావు. ఇంకా కొంతమంది తెలివిగా ఉంటారు. ఎంత తెలివిగా వాళ్ళంటే భర్త జేబులో అప్పుడప్పుడు ఒక 100 తీసి దాచుకొని 1000, 2000, 3000, 4000 అయిన తర్వాత చిన్నగా పుట్టింటికి పోయి అక్కడ ఒక మంచి చీర కొనుక్కొని చివరికి ఆ చీర కట్టుకొని వచ్చేసి చెప్తుంటారు, చూసావా, ఇది మా పుట్టింటి వాళ్ళు పెట్టింది, నీ ముఖానికి ఎప్పుడైనా ఎట్లాంటిది పెట్టావు అని ఆయనే దెప్పి పొడుస్తూ ఉంటారు. సొమ్ము ఎవరిది? మరి పేరు ఎవరిది? ఇది కూడా ఎట్లాంటిది? దొంగతనమే. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. ఏ రూపంలో నువ్వు చేసినా సరే అది దొంగతనమే. అది నీ ఇంట్లో వాళ్ళని అడగకుండా నువ్వు చేసిందైనా సరే, నీ పక్కింటి వాళ్ళని అడగకుండా నువ్వు తీసుకుందైనా సరే అది దొంగతనం కిందే వస్తుంది. తప్పనిసరిగా దేవుడు ఆ దొంగతనం అనే పాపాన్ని నీ హృదయం మీద చెక్కి ఉంచుతాడు. అది చిన్నదైనా సరే, అవసరమైతే ఒక చిన్న ఇటుకైనా సరే అది దొంగతనమే. ఏముందండి, చిన్న ఇటుక రాయి కదండి మేము తీసుకుంది, అది కూడా అనాలా అండి? అవును, అది కూడా దొంగతనమే. ఈ మధ్య మేము ఇటుకలు ఇక్కడ వేసాం, దాదాపుగా 110 ఇటుకలు ఇక్కడ వేస్తే దాంట్లో దాదాపుగా 10 నుంచి 20 ఇటుకలు మాయమైపోయినాయి. ఎవరు మాయం చేశారంటే ఎవరో మాయం చేశారు. కాబట్టి దేవుని సొమ్ము నువ్వు దొంగిలించినట్లే ఎట్లా చేస్తున్నావంటే, నిజంగా దేవుని సేవకుడికి నీవు ఇస్తే అది దేవునికి ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు నీకు. మరి దేవుని సేవకుడు సొమ్మునే దొంగిలించావంటే దేవుని యొక్క శాపం వస్తుంది నీ కుటుంబం మీదకి. జాగ్రత్త. నీవు ఇవ్వకపోగా దేవుని సేవకుడు యొక్క సొమ్మును దొంగిలించావంటే శాపం నీ కుటుంబం మీదకి దిగుతుంది. జాగ్రత్త. ఏంటయ్య గారు, ఏదో 4 ఇటుకలు తీసిపోయాము దానికోసం ఇట్లా అనాలా అంటే నిజంగా ఇది యథార్థం అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుని సేవకుడి దగ్గర నుంచి నువ్వు తీసుకుంది ఏదైనా సరే, అక్రమంగా దొంగతనంగా తీసుకుంది ఏదైనా సరే అది నీకు శాపమే తప్ప ఆశీర్వాదం అయితే కాదండి. యోధా అనే వ్యక్తి ఉండేవాడు యేసు ప్రభు దగ్గర. ఈ యేసు ప్రభు యోధాకి డబ్బు సంచి చేతిలో పెట్టాడు. ఎవరైనా డబ్బులు ఇవ్వగానే యోధా తీసుకునేవాడు. యోధా దగ్గరే డబ్బు సంచి పెట్టేశాడు యేసు ప్రభు. కానీ యోధా ఏం చేశాడు తెలుసా? చిన్నగా అందులో వచ్చిన దాన్ని కాజేస్తూ వచ్చాడు. అడిగి తీసుకుంటే అవసరాలకు యేసు ప్రభు ఏమి కాదనడు, ఎందుకంటే అవసరాల కోసమే కదా అది వాడుకునేది. కానీ ఈ యోధా ఏం చేశాడంటే చిన్నగా ఎవ్వరికీ తెలియకుండా, యేసు ప్రభు కూడా తెలియకుండా చిన్నగా డబ్బులన్నీ దొంగతనం చేశాడు. యేసు ప్రభుకు తెలుసు ఏం జరుగుతుందనేది, అయినా సరే వాడి స్వభావం అట్లాంటిది కాబట్టి యేసు ప్రభు చివరి దాకా చూశాడు. చివరికి అట్లాంటి యోధా, యేసు ప్రభు యొక్క డబ్బునే దొంగిలించిన యోధా పరిస్థితి ఏమైందో తెలుసా? చివరికి యేసు ప్రభునే 30 వెండి నాణాలకు అమ్మాలనుకున్నాడు, అమ్మేశాడు. ఆ డబ్బులు కూడా తను ఏమి వాడుకోలేకపోయాడు, దేవాలయంలో పారేశాడు. పోయి ఉరి పెట్టుకొని చచ్చాడు. ఆ ఉరి పెట్టుకున్న ఆ చెట్టు కూడా భరించలేకపోయింది వాడిని. ఆ చెట్టు కొమ్మ కాస్త విరిగింది. ఒక కోసు రాయి మీద వెల్లకిలా పడ్డాడు. ఆ నడుములో నుంచి ఆ రాయి చీల్చుకొచ్చి పొట్టలో ఉన్న పేగులన్నీ బయటకు వచ్చేసినాయి. అట్లాంటి చావు చచ్చాడు యోధా. ఎందుకు దీన్ని పర్యవసానం అంటే దేవుని సొమ్మును దొంగిలించినాడు. జాగ్రత్త. దొంగతనం మహాభయంకరమైనది. ఆదిమ సంఘంలో ఈ చిన్న దొంగతనం చేసినందుకే వాళ్ళ ప్రాణాలు పోయినాయి. తెలుసా అండి మీకు? అననీయ సప్పీరా అనే భార్యాభర్తలు ఉన్నారు. ఎవరు వీళ్ళు? భార్యాభర్తలు. అందరూ కూడా ఆస్తులు అమ్మి, ఇళ్ళు అమ్మి, పొలాలు అమ్మి తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర ఆ డబ్బులు పెడుతున్నారు. అది వాళ్ళ ఇష్టం. వీళ్ళకి కూడా ఒక ఆలోచన వచ్చింది,
అందరూ ఆస్తులు అమ్మేస్తున్నారు, పొలాలు అమ్మేసి దేవునికి ఇచ్చేస్తున్నారు. మనం కూడా ఇద్దాం అనుకున్నారు. ఆలోచన అయితే మంచిదే. సరే, మొత్తానికైతేనే వాళ్ళ పొలం అమ్మేశారు. పొలం అమ్మితే ఇంత డబ్బులు వచ్చినాయి. వీళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, అంతా వాళ్ళకి ఇస్తే మన బతికేంటి, కాబట్టి కొంత మన దగ్గర ఉంచుకొని కొంత ఇచ్చేద్దాం అనుకున్నారు. ఓకే, ఇద్దరు మాట్లాడుకున్నారు, భార్యాభర్త. తెచ్చి ఆ పేతురు దగ్గర పెట్టారు. అపోస్తలుడు పేతురు దగ్గర పెట్టారు. పేతురు అడిగాడు, అననీయ, నీ భూమిని ఇంతకే అమ్మేశారా అని అంటే, అప్పుడైనా చెప్పాలి కదా నిజం. అయ్యా, ఇంతకైతే కాదు, ఇంతకంటే ఎక్కువకే అమ్ముకున్నాం, కాస్త మా ఇంట్లో పెట్టుకున్నాం, మా కోసం కొంచెం మీ దగ్గర పెట్టేశాం అని అంటే తప్పేమి లేదు. నువ్వు నీ ఇష్టం, నీ భూమి ఎల్లో నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వు, ఇబ్బంది ఏమి లేదు. కానీ అననీయ ఏం చెప్పాడు తెలుసా? అవునండి, ఇంతకే అమ్మాం అన్నాడు. దేవుని దగ్గర అబద్ధం ఆడాడు, దొంగతనం చేశాడు. అదేనండి, ఆయన సొమ్మే కదా, నీ సొమ్మే, నిజం చెప్పు ఉన్నది ఉన్నట్టుగా అక్కడ. కానీ అబద్ధం ఆడాడు. వెంటనే అక్కడికక్కడే ప్రాణాలు పోగొట్టుకున్నాడు, చచ్చి పడిపోయాడు. కాస్త ఈ 3 గంటల్లో ఆ ఇద్దరు పడుచు వాళ్ళు వచ్చారు, ఈ అననీయాన్ని తీసుకెళ్లారు, సమాధి చేసేశారు. ఈ విషయం భార్యకు తెలియలా. మళ్ళీ కొద్ది గంటల తర్వాత మళ్ళీ ఆమె లోపలికి వచ్చేసింది. అయ్యా, మా ఆయన వచ్చాడు, ఇంతవరకు ఇంటికి రాలేదు అని కొట్టుకుని వచ్చింది. అప్పుడు అడిగాడు పేతురు, అమ్మ, మీ ఆయన ఇంత తీసుకొచ్చి పెట్టాడు, ఇంతకే అమ్మారా ఆ భూమి అన్నప్పుడు అప్పుడైనా ఆమె నిజం చెప్పాలి కదా. అయ్యా, అదైతే కాదయ్యా, కొంత మా కోసం మేము దాచుకున్నాం, కొంత మీకు తీసుకొచ్చి పెట్టామనంటే బాగుండేది. ఎందుకంటే భార్యాభర్తలు ముందుగానే మాట్లాడుకున్నారు, ఇదిగో ఎంత అని చెప్దాం, నువ్వు అట్లాగే చెప్పు, నేను అట్లాగే చెప్తా అని. భార్య కూడా అవునండి, ఇంతకేనండి అన్నది. దేవుణ్ణి మోసం చేయడం కోసం, పరిశుద్ధాత్మను మోసం చేయడం కోసం మీరందరూ ఏకీభవించారు కదా. ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదాలు ఇక్కడే ఉన్నాయి, వాళ్ళు నిన్ను కూడా పాతి పెడతారు అన్నాడు. ఆమె కూడా అక్కడే చనిపోయింది. జాగ్రత్త, దేవుణ్ణే మోసం చేద్దామనుకోకు, దేవుని సొమ్మునే దొంగిలించాలనుకో మాకు, దాని ఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది. జాగ్రత్త. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. మానవుని హృదయంలో నుంచి వస్తున్న పాపాలు, మనుషుని హృదయంలో నుంచి, లోపల నుంచి అనగా మనుషుని యొక్క హృదయంలో నుంచి ఏమేమి వస్తాయంట? దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు. జాగ్రత్తగా చూడండి, ఏమిటంట? నరహత్య. నరహత్య అంటే మనిషిని ఇంకొక మనిషి చంపడం. చాలా జాగ్రత్తగా వినండి, నరహత్య, ఆత్మహత్య రెండు ఒకటే. నరహత్య అంటే నీవు ఇంకొక మనిషిని చంపడం, ఆత్మహత్య అంటే నిన్ను నీవే చంపుకోవడం. చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు. నరహత్య చేసిన వాడికి నరకం ఎట్లాగో, ఆత్మహత్య చేసుకున్న మనిషికి కూడా నరకమే ఉంటుంది, పరలోకం చేరడండి. ఆ ఆత్మహత్య అనేది ఎట్లాగైనా ఉండొచ్చు. నువ్వు ఉరి పెట్టుకున్నా, బావిలో దూకినా, విషం తీసుకున్నా, ఏదైనా సరే నిన్ను నువ్వు చంపుకుంటున్నావు అంతే. ఎవరినో చంపడం లేదు, నిన్ను నీవే చంపుకుంటున్నావు. కాబట్టి అది కూడా నరహత్యతో సమానమే. అది కూడా ఒక మనిషిని చంపినంత పాపమే అది. కాబట్టి అట్లాంటి వ్యక్తులకి పరలోకం అనేది ఎన్నడూ ఉండదు. ఎందుకంటే నరహత్య అనేది నరకమే. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. ఆత్మహత్యకి ఎప్పుడైనా పాల్పడుతున్నావా? క్షణికావేశంలో వాళ్ళు నన్ను అట్లా అన్నారు, వీళ్ళు నన్ను ఎట్లా అన్నారని ఎప్పుడైనా అనుకుంటున్నావేమో. జాగ్రత్త. నరహత్య చేసిన పాపంతో సమానం ఆత్మహత్య అనేది. ఇంకొంతమంది మాటలు ఎట్లా ఉంటాయంటే, వీళ్ళు నరహత్య చేస్తారు, కత్తితోనో లేకపోతే ఇంకా దేనితోనో కాదు, మాటలతోనే నరహత్య చేసేస్తారు. మాటలు ఎట్లాంటివంటి కత్తిపోటు లాంటి మాటలు ఉంటాయి. దేవుని వాక్యంలో ఒక చోట ఉంది, సామెతల గ్రంథంలో, కత్తిపోటు లాంటి మాటలు పలుకువారు కలరు అని. ఎట్లాంటి మాటలంట? కత్తిపోటు లాంటి మాటలు. అంటే వీళ్ళు ఒక్క మాట అన్నారంటే వాళ్ళ హృదయంలో కత్తి దిగిపోయినట్లుగానే ఉంటుంది. ఇక వాళ్ళు నేనెందుకు బ్రతకాలేక, ఈ బ్రతికే కంటే నేను చావడం మంచిది అని వాళ్ళు చనిపోయే విధంగా, వాళ్ళని ప్రేరేపించే విధంగా ఈ కత్తిపోటు లాంటి మాటలు ఉంటాయి. వాళ్ళ నాలుక అంత పదునుగా ఉంటుంది.
ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. నీ నాలుక దేవుడు నీకు ఇచ్చిన గొప్ప నిధి, ధన నిధి. అందులో నుంచి మంచి విషయాలే రావాలి, ఆశీర్వాదకరమైన మాటలే రావాలి. శాపగ్రస్తమైన మాటలు, ఎదుటి వాళ్ళని చావుకు ప్రేరేపించే మాటలు వస్తున్నాయంటే ప్రతి మాటకి కూడా దేవుడు లెక్క అడుగుతాడు. నోరిచ్చాను నీకు, మాట్లాడే శక్తి ఇచ్చాను నీకు, ఇదిగో నేను ఇచ్చిన మాటలు నువ్వు ఎట్లా వాడావు? ఎదుటి వాళ్ళ కీడు కల్పించడం కోసం వాడావు కదా, ఎదుటి వాళ్ళని నాశనం చేయాలనే ఉద్దేశంతో వాడావు కదా, దీనికి లెక్క చెప్పు అని ప్రతి మాటను గురించి దేవుడు లెక్క అడుగుతాడు. జాగ్రత్త. ఈ హృదయంలో నుంచి ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. మరి వీటన్నిటినీ తీసివేయాలంటే దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ నీ హృదయం మీద చెక్కబడిన పాపాలు. మరి వీటిని తుడిపేయాలంటే ఎట్లాగా? అందుకోసమే దేవుడు తానే నీ కోసం మనిషిగా దిగొచ్చాడు. తన రక్తం ద్వారా నీ పాపాలన్నిటిని క్షమించేవాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, జాగ్రత్తగా చూడండి, నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటే దేవుడు ఎట్లాంటి వాడంట? నమ్మదగిన వాడు ఆయన, నీతిమంతుడు ఆయన. కాబట్టి ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవేం చేయాలి? నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటే, దేవుడైతే నమ్మదగిన వాడు, నీతిమంతుడు ఆయన, చెప్పింది చేసేవాడు. ఆయన ఏం చేస్తాడు? నీ సమస్త దుర్నీతి నుంచి నిన్ను విడిపించి నిన్ను పవిత్రంగా చేస్తాడు. నీ హృదయాన్ని శుద్ధి చేస్తాడు, నీ హృదయాన్ని తెల్లగా చేస్తాడు. అప్పటి వరకు నీ హృదయం మీద రాయబడిన ఆ పాపాలన్నీ, చెక్కబడిన ఆ పాపాలన్నీ దేవుడు క్షమించి తుడిచివేస్తాడు. నీ హృదయం అప్పుడు శుద్ధ హృదయం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీ దోషాలు, నీ పాపాలు అట్లాగే ఉంచి నీవు భక్తి చేసినంత కాలం ఇదిగో నీవు అట్లాగే ఉంటావు తప్ప అభివృద్ధి చెందవు, ఆత్మీయంగా ఎదగలేవు, అన్ని రంగాల్లో నీవు నష్టపోతావు. జాగ్రత్త. లోకంలో ఒక సామెత ఉంది, గోసులో పాపం గోసులోనే పెట్టుకొని కాశీకి పోయేస్తే ఏముందిరా ఫలితం అన్నారంట. ఏంటంట? గోసులో పాపం ఎక్కడ ఉందంట? గోసులోనే ఉంది. ఎక్కడ పోయొచ్చాడంట అయ్యగారు? కాశీకి పోయొచ్చాడు. కానీ కాశీకి పోయినప్పుడు మరి వదిలేసి రావాలి కదా ఆ పాపాన్ని. లేదు, ఆ గోసులో పాపం గోసులోనే ఉంది, పోవడం మాత్రం కాశీకి పోయొచ్చాడు. కాబట్టి నీ జీవితంలో ఆ పాపాన్ని అట్లాగే పెట్టుకొని ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని పుణ్యస్థలాలకు తిరిగి వచ్చేసినా ఫలితం ఏమీ ఉండదు. నీ స్థితి అట్లాగే ఉంటుంది. కాబట్టి మనలను మనం పరీక్షించుకుందాం. మన జీవితంలో ఇంకా ఏదైనా దోషాలు ఉన్నాయేమో, దేవునికి మనకు వ్యతిరేకంగా ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూసుకొని వాటన్నిటిని ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెడదాం. మన హృదయాన్ని దేవా శుద్ధి చేయి నాయనా అని ప్రార్థన చేద్దాం.